హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త ఇక సామాన్యులకు షాకింగ్ న్యూస్. ఇక వీటి ధరలన్నీ కూడా పెంపు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే వేటి ధరలు పెరుగుతున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. క్లియర్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక గల్ఫ్ యుద్ధం ప్రభావం భారత మార్కెట్లపై తీవ్రంగా పడుతుంది. వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొన్ని నెలల క్రితం 150గా ఉన్న లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇప్పుడు బ్రాండ్ను బట్టి 190 నుంచి 202 వరకు పలుకుతోంది. ఇక వేరుశెనగ నూనె లీటరు 220కి చేరగా పామాయిల్ ధర 150, అలాగనే ఆవ నూనె 190కి పెరిగింది. దీనికి తోడు రూపాయి విలువ పతనం కావటం కూడా ధరల పెరుగుదలకు మరింత ఆజ్యం పోస్తుంది. ఇక గల్ఫ్ యుద్ధం ప్రభావం సబ్బులు అలాగనే డిటర్జెంట్ కంపెనీలపైన కనిపిస్తుంది. ఈ కంపెనీల ప్రధాన ముడి పదార్థాలు ప్యాకేజింగ్ ధరలు పెరిగిపోయాయి. దీంతో ప్రస్తుతం ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో ఈ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను 3 నుంచి 4% వరకు పెంచుతాయని భావిస్తున్నారు. కొన్ని కంపెనీలైతే ధరలు పెంచకుండా గతంలోలా ప్యాకెట్లలోనే వస్తువుల పరిమాణాన్ని తగ్గించి నెట్టుకు వచ్చే అవకాశం అయితే ఉందని నువామా ఇన్స్టిట్యూషన్ ఈక్విటీస్ అనే బ్రోకరేజీ సంస్థ తెలిపింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ధరలు పెంచితే అమ్మకాలు పడిపోతాయనే భయమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది.